హలో ఫ్రెండ్స్, నేను అనీష్. వెల్కమ్ టు లైఫ్ టెక్ తెలుగు. ఈరోజు వీడియోలో AEX OS బేస్డ్ ఆన్ Android 11. ఇది వచ్చేసి AOSP OS 8.0 అన్అఫిషియల్ OS. దీని రివ్యూ చూద్దాం ఈరోజు. ఇది వచ్చేసి Android 11 మీద రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్ వచ్చేసి 5th November 2020 మీద రన్ అవుతుంది. అలాగే కెర్నల్ వచ్చేసి 4.9 శివా నోనేమ్ కెర్నల్ అంట. అన్అఫిషియల్ ఓఎస్ కదా, నోనేమ్ అని మెన్షన్ చేశారు. మరి ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఫీచర్స్ ఏంటో చూద్దాం. ఇది ఉంది కదా, యానిమేషన్స్ చూసారు కదా. మన క్విక్ సెట్టింగ్ స్టైల్స్ అయితే ఓపెన్ చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్ చూసారా, ఆటోమేటిక్గా ఇక్కడ చూసారా బ్యాక్గ్రౌండ్ ఆటోమేటిక్గా బ్లర్ అవుతుంది. వాల్పేపర్ కూడా మనం సెట్ చేసుకున్న వాల్పేపర్ ఏదైతే ఉందో అది కూడా ఎఫెక్ట్స్ చూసారా, అలా అయితే ఉంది. చూడటానికి చాలా బాగుంది కదా. నెక్స్ట్ చాలా స్మూత్గా అయితే కూడా ఉంది వాయిస్. ఇది ఉంది కదా, దీనిలో మనం రొటేషన్ అయితే ఆన్ చేసుకుంటే ఇది మనకి ట్యాబ్ లాగా కనిపిస్తుంది చూసారా. ఇది వచ్చేసి మనకి రొటేషన్, హోమ్ స్క్రీన్ రొటేషన్తో సహా కలిపి ఇచ్చేస్తారు. ఒక ఆప్షన్ ఉంది కదా, ఆటో రొటేషన్ అయితే ఆన్లో ఉండాలి. అట్లాగే హోమ్ స్క్రీన్ సెట్టింగ్స్లో ఇక్కడ ఉంది కదా, ఎలో హోమ్ స్క్రీన్ రొటేషన్ అనేది ఆన్లో పెట్టుకుంటే మనకు ఆప్షన్ అయితే ఎనేబుల్ అవుతుంది. అదొక ఫీచర్ దీనిలో. నెక్స్ట్ మనకి యాప్స్ అండ్ నోటిఫికేషన్స్ దీనిలో బబుల్స్ అనే ఆప్షన్ ఇచ్చాడు కదా. ఇది మనం ఆన్లో పెట్టుకుంటే మన ఫేస్బుక్ మెసెంజర్ ఉంటుంది కదా, ఫేస్బుక్ మెసెంజర్ దానిలో మనకి బబుల్స్ అనేవి వస్తాయి, ఐడియా ఉంది కదా. ఆ బబుల్స్ ఆప్షన్ కూడా దీనిలో ఉంది. కొన్ని యాప్స్కి ఇది అనేది వర్క్ చేస్తుంది. చూసారు కదా, ఇది అనేది ఎనేబుల్ చేసుకుంటే ఆ ఫీచర్ అనేది ఆన్ అవుతుంది. నెక్స్ట్ చూసారు కదా, ల్యాగ్స్ అనేవి మనకి ఎక్కడ లేవు, చాలా ఫాస్ట్గా ఉంది. మన బ్యాక్గ్రౌండ్స్లో అలా వదిలేసేసినా సరే యాప్ అనేది క్లోజ్ అవ్వట్లేదు. పోకో ఎక్స్ట్రాస్ కలర్ ఇచ్చారు. దీనిలో కలర్స్ ఇవి అయితే సపరేట్గా మెన్షన్ చేశారు. పోకో ఎక్స్ట్రాస్ అనేది ఇచ్చారు. డిస్ప్లే కలర్ క్యాలిబ్రేషన్స్ అని ఇచ్చారు కదా, దీనిలో కొన్ని ఆప్షన్స్ అయితే ఇచ్చారు. మన డిస్ప్లే ఏ కలర్లో కావాలంటే ఆ కలర్లో మనం దీనిలో ఇచ్చిన కలర్స్లో సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉంది కదా, ఇది ఎనేబుల్ చేసుకుని మనం RGBని కూడా అడ్జస్ట్ చేసుకోవాలంటే ఇక్కడ ఉంది కదా, RGBని కూడా మనం అడ్జస్ట్ చేసుకోవాలంటే ఎలా కావాలంటే అలా, మనం ఆ ఎఫెక్ట్ అవ్వకుండా ఎలా కావాలంటే మనం మన ఇష్టం వచ్చినట్టు కస్టమైజ్ చేసుకోవచ్చు. అదొక మంచి ఆప్షను. డాల్బీ ఐటమ్స్ అయితే ఇచ్చారు. దానిలో అయితే అవ్వాలి అంతే కనుక వీళ్ళు రీబూట్ చేయాలని చెప్తున్నారు. ఫస్ట్ మనం రీబూట్ చేయకుండా ఒకసారి మ్యూజిక్ ప్లే చేసి చూద్దాం, ప్లే క్వాలిటీ ఎలా ఉందో చూద్దాం. ఆఫ్లో ఉన్నప్పుడు సౌండ్ క్వాలిటీ చూసాం కదా. ఒకసారి మనం దీన్ని ఎనేబుల్ చేసి ఇక్కడ చూసారు కదా, ఈ ఆప్షన్స్ కూడా మారినాయి. Android 11లో డిఫాల్ట్గా మామూలుగా ఇచ్చారు ఇది ఆప్షన్స్. ఇక్కడ మనం చూసినట్లయితే చూసారు కదా, ఇవైతే కొత్తగా మెన్షన్ చేశారు. అడ్వాన్స్డ్లోకి వెళ్ళి మనం రికవరీలోకి, ఫాస్ట్ బూట్లోకి, సిస్టమ్ యూలోకి, దేనిలోకి కావాలంటే దానిలో మూవ్ అవ్వచ్చు. ఒకసారి మనం డాల్బీ ఐటమ్స్ అనేది ఆన్ చేసాం కదా, ఒకసారి అయితే మనం రీబూట్ చేసి చూద్దాం. చూసారు కదా, మన ఇప్పుడు రీబూట్ అయింది. రీబూట్ అయిన తర్వాత కూడా రీసెంట్స్ అనేవి మనకు క్లోజ్ అవ్వలేదు. చూసారా, ఇదైతే చాలా మంచి విషయం. మనం రీబూట్ చేసినా కూడా బ్యాక్గ్రౌండ్ యాప్ అనేది క్లోజ్ అవ్వలేదు. ఇది మనకు చాలా యూజ్ఫుల్గా ఉంటుంది కొన్ని సిచ్యువేషన్స్లో. ఓకే, మనకి డాల్బీ అయితే ఎనేబుల్ అయింది కదా. ఇప్పుడు ఒకసారి మ్యూజిక్ ప్లే చేసి చూద్దాం. రీబూట్కి ముందు ఉంచిన యాప్స్ కూడా బ్యాక్గ్రౌండ్లో అలాగే ఉన్నాయి. నాకైతే వేరియేషన్ ఏం తెలియలేదు. డాల్బీ మనం ఆన్ చేసిన తర్వాత కూడా నాకైతే వేరియేషన్ ఏం తెలియలేదు. అంతకుముందు ఎలా అయితే సౌండ్ క్వాలిటీ ఉందో ప్రజెంట్ కూడా సౌండ్ క్వాలిటీ అలాగే ఉంది.
అందులో ఇంప్లిమెంటేషన్ ఎక్కడ ఉందో మరి నాకైతే అర్థం కాలేదు. ఓకే, నెక్స్ట్ ఫీచర్ చూసుకుందాం. నెక్స్ట్ మనం మ్యూజిక్ ప్లే చేస్తాం కదా, మనం మ్యూజిక్ ప్లే చేసినప్పుడైతే మనం మ్యూజిక్ ప్లేయర్ ఆన్లో ఉన్నప్పుడైతే ఇక్కడ ఉంది కదా మనకి ఫిక్స్ సెట్టింగ్ టైల్ ఉంది కదా, దానిలో ఇంక్లూడ్ అయ్యి వచ్చేసేస్తుంది. అది కొంచెం డిఫరెంట్గా ఉంది, చూడటానికి బాగుంది. అలా ఉంది కదా, ప్లే చేసుకోవాలంటే ఇక్కడ మనం ప్లే చేసేసుకోవచ్చు. కావాలంటే మనం ఇక్కడ మ్యూజిక్ కావాలంటే ప్లే పాస్ ఇక్కడ చేసేసుకోవచ్చు. అక్కడ కూడా అక్కడ చిన్న యానిమేషన్ లాగా ఉంది చూసారా, ఇదిగోండి, అది చూసారా, యానిమేషన్ కూడా మార్చారు, బాగుంది. ఇదొకటి. నెక్స్ట్ కెమెరా గురించి మాట్లాడుకుంటే, కెమెరాలో ఫొటోస్ ఒక్కోసారి అయితే వస్తున్నాయి, ఒక్కోసారి అయితే మనం ఫొటోస్ క్యాప్చర్ అని వస్తుంది, కానీ ఫోటో తీసినప్పుడు అది మన గ్యాలరీలో అయితే చూపించట్లేదు. అదొక బగ్ ఉంది. ఒక్కొక్కసారి అయితే పర్వాలేదు, కానీ ఎప్పుడన్నా ఒకసారి మనం ఇంపార్టెంట్ ఫొటోస్ తీసుకున్నప్పుడు అవి కనిపించలేదు అనుకోండి, ఆ బాధ వేరే రకంగా ఉంటుంది. అదైతే బగ్గే, అది ఫిక్స్ చేయాలి. నెక్స్ట్ ఇంకొకటి, ఎక్స్టెన్షన్స్ అని ఇచ్చారు కదా, దీనిలో కస్టమైజేషన్ ఉంది కదా, కస్టమైజేషన్లో ఇక్కడ వాళ్ళు కలర్స్ అయితే ఇచ్చారు. మనం ఇక్కడ ఏది కావాలో ఇక్కడ మనం ఇక్కడ చూస్ చేసుకుని చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ షేప్ ఉంది కదా, షేప్ని కూడా మనం మార్చుకోవచ్చు. అట్లాగే లాక్ స్క్రీన్ క్లాక్ ఉంది కదా, లాక్ స్క్రీన్ క్లాక్ యానిమేషన్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే అన్లాక్ క్లాక్ ఉంది కదా, అన్లాక్ క్లాక్ని కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. వేరే క్లాక్ ఏదైనా కావాలి అంటే కనుక, బట్ సపోజ్ బబుల్ ఉంది, చూసారు కదా, బబుల్ వచ్చింది. ఇది కూడా క్లాకే, చూడండి టైం ఉంది కదా. ఇది వచ్చేసి చిన్న ముళ్ళు, ఇది వచ్చేసి పెద్ద ముళ్ళు అనమాట. నెక్స్ట్ ఫాంట్ స్టైల్ ఇవన్నీ కామన్గా ఉండేవి. క్విక్ సెట్టింగ్స్లో ఉంది కదా, యానిమేషన్ స్టైల్, ఫ్లిప్ కావాలంటే ఫ్లిప్ పెట్టుకోవచ్చు, రొటేషన్ కావాలంటే రొటేషన్ పెట్టుకోవచ్చు. ఇది ఉంది కదా. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మనం ఇక్కడ చూసారు కదా, బ్లూటూత్ ఫ్లిప్ అవుతుంది కదా, ఆప్షన్ వచ్చేసి ఫ్లిప్. లేదు మనకి ఫ్లిప్ కాకుండా రొటేషన్ కావాలి, రొటేట్ పెట్టామనుకోండి, మనకి ఆప్షన్ అయితే ఇట్లా ఉంది కదా, అట్లా రొటేషన్ అవుతుంది. నెక్స్ట్ దానిలో కూడా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక ఆప్షన్లో ఉంది కదా, మనం మార్చి చూద్దాం. ఓవర్ షూట్ అన్నాడు, దీన్ని ఇప్పుడు చేంజ్ చేసి చూద్దాం. చూసారా, డిఫరెంట్గా వచ్చింది. స్లోగా మూవ్ అవుతుంది, చూసారా. నెక్స్ట్ మనకి ఆప్షన్స్లోకి వెళ్తే స్క్రీన్ షాట్ ఒక్కటే ఇచ్చాడు. సెలెక్ట్ అనే ఆప్షన్ ఇంకోటి ఉంటుంది, ఆ ఆప్షన్ అయితే ఓఎస్లో ఇవ్వలేదు, మరి దాన్ని ఏం చేశారో తెలియదు. ఇక్కడ సెలెక్ట్ అనే ఇంకో ఆప్షన్ వస్తుంది. ఈ సెలెక్ట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ టెక్స్ట్ ఉంది కదా, ఈ టెక్స్ట్ అంతా సెలెక్ట్ అవుతుంది మనకి. దాన్ని కాపీ చేసుకుని మనం ఎక్కడ కావాలంటే అక్కడ యూస్ చేసుకోవచ్చు. దీన్ని అయితే మిస్ చేశారు. నెక్స్ట్ ఇది ఫ్రెండ్స్ చూసారు కదా, ఇదైతే దీని ఫీచర్స్. మరి నాకైతే అంత ఇదిగా అన్ని ఫీచర్స్ ఉన్నట్టు ఏమీ నాకేమీ అనిపించట్లేదు. ఇంకా దీనికంటే అవాకెన్ ఓఎస్ కానీ, రీలోడెడ్ ఓఎస్ కానీ, ఆండ్రాయిడ్ 11 బేస్డ్ మీద వచ్చే ఓఎస్లు అవి డిఫరెంట్ ఫీచర్స్ ఉన్నాయి దానిలో. మరి వీళ్ళు కూడా వాటితో పాటు అప్డేట్ అయితే బాగుండేది. AEX కూడా చాలా పర్ఫెక్ట్గానే ఉంటుంది. మరి ఎప్పుడు బిల్డ్ వచ్చేసి మరి ఈసారి ఎందుకు వీళ్ళు ఇలా చేశారు. సరే, ఇన్స్టాలేషన్ వీడియో చూద్దాం ఫ్రెండ్స్. ఇన్స్టాలేషన్కి TWRPకి అయితే మనం ఓపెన్ చేయాలి. పవర్ బటన్, వాల్యూమ్ అప్ రెండు ప్రెస్ చేసి పెట్టుకోవాలి. TWRP ఓపెన్ అయింది కదా, వైప్, అడ్వాన్స్డ్ వైప్, వాల్యూక్, క్యాచ్, సిస్టమ్, వెండర్, డేటా. స్వైప్ చేయండి, వైపింగ్ కంప్లీట్ అయింది. ఇన్స్టాలేషన్, మనం ఇన్స్టాల్ చేసుకున్న ఫైల్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను, అక్కడ నుంచి ఇన్స్టాల్ చేసుకోండి. నెక్స్ట్ ఇన్స్టాల్ చేసుకోవడానికి డౌన్లోడ్ చేసుకున్న డౌన్లోడ్లోకి వెళ్తే నేను AEX అని ఫోల్డర్ ఒకటి మెన్షన్ చేశాను. డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ ఫైల్స్ అయితే కావాలి. చూసారు కదా, ఇది వచ్చేసి ROM ఫైలు, disableforceencryption. నెక్స్ట్ లేటెస్ట్ ఫర్మ్వేర్ ఫైల్ అయితే కావాలి. కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇన్స్టాలేషన్ చూద్దాం. నేను ప్రాసెస్ చెప్తున్నా చూడండి. ఫస్ట్ ఫర్మ్వేర్ ఫైలు, యాడ్ మోర్ జిప్, ROM ఫైలు, నెక్స్ట్ disableforceencryption, వైప్.
ఇన్స్టాలేషన్ అయితే కంప్లీట్ అయింది. రీబూట్ సిస్టమ్. ఇదిగోండి ఫ్రెండ్స్, చూసారు కదా, ఇన్స్టాలేషన్ అయితే కంప్లీట్ అయింది. సెటప్ కంప్లీట్ చేద్దాం. ఇదైతే టోటల్ ఇన్స్టాలేషన్ చూసారు కదా రోజు వీడియోలో. AEX వర్షన్ 8.0 అన్అఫిషియల్ బిల్డ్ ఇది. లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు బాయ్.